హాయ్, నేను మీ ఇందిరా సబాస్టిన్. వెల్కమ్ మెడ్ స్టూడియోస్. గుడ్ మార్నింగ్ ఫాదర్. ఈరోజు మన ఏరియాలో అంతా హడావుడిగా ఉంది. ఈరోజు స్పెషల్ ఏంటి ఫాదర్? ఈరోజు మన వైరా విచారణ. ఇది పునీత కార్మిక జోయప్ప గారి దేవాలయం. ఈ దేవాలయం 1979లో శంకుస్థాపన చేయబడి ఆనాటి ఓసిడి ఫాదర్స్ హెన్రీ పౌల్ గారు అనే గురుపొంగవుల చేతుల మీదుగా ఈ మందిర నిర్మాణం జరిగినట్లుగా ఇక్కడ చరిత్ర చెప్తోంది. మరి ఈ మందిరానికి పునీత కార్మిక జోయప్ప గారనే నామకరణం చేయడం జరిగింది. 1989లో మేత్రాసనానికి అప్పచెప్పబడి అప్పటి నుంచి విచారణ మేత్రాసన గురువుల ఆధ్వర్యంలో నడుస్తోంది. దానికంటే ఈరోజు ప్రత్యేకత మీరు అడిగారు కనుక, ఈరోజు మన ప్రతి ఏడాది ఆగస్టు 30వ తారీఖు మనకు అటువైపుగా సంఘస్థులందరూ కొంచెం దూరంలో ఉన్నారు. నగర్, ఎస్సీ కాలనీ, తర్వాత బీసీ కాలనీ అని అక్కడ ప్రజలు విశ్వాసులందరూ ఓ చోట కూడుకొని ప్రార్థనలు చేసుకోవడానికని 23 సంవత్సరాల క్రితం అక్కడ బాలయేసు ఒక చిన్న గ్రోటో నిర్మించబడింది. స్వరూపాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ గ్రోటో దగ్గర మన విశ్వాసులందరూ ప్రతిరోజు కూడుకొని జపమాల చెప్పుకోవడం, మిగతా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ 30వ తారీఖు ఈనాడు ప్రత్యేకత. ప్రతి ఏడాది గొప్ప పండగ వేడుకగా మరి అక్కడ తదితర గురువులందరినీ, పలువురు గురువులందరినీ మనం ఆహ్వానించుకుంటాం. దివ్య పూజా బలి సమర్పించుకొని ఆ బాలయేసు దీవెనలు మనందరి మీద అపారంగా రావాలని మేము పూజలు మరియు ఆరాధన నిర్వహిస్తాం. బాలయేసు యొక్క గొప్ప దీవెనకరమైన వాగ్దాన వాక్యం ఏంటంటే, మీరు నన్ను ఎంతగా ఆరాధిస్తే నేను మిమ్మల్ని అంతగా ఆశీర్వదిస్తాను అని. మరి ఈరోజు ఆరాధన క్రమం జరగబోతోంది. మరి అందరికీ మా వైరా పునీత కార్మిక జోయప్ప గారి విచారణ తరపున మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. మీరు కూడా రండి, ఆ దివ్య పూజా బలిలో పాల్గొని బాలయేసు ఆశీర్వాదాలు పొందాలని మనసారా ఆహ్వానిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ. చూసారు కదా, అక్కడ జరిగే అడావుడంతా ఈరోజు మీకు నేను చూపిస్తాను వీడియోలో. అక్కడ ఇంకా మనకి అక్కడ ప్రార్థనా కార్యక్రమాలు కానివ్వండి, ఇంకా దాని హిస్టరీ ఏంటి, అక్కడ పెద్దవాళ్ళు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అందరితో నేను మాట్లాడించడానికి ట్రై చేస్తాను. అక్కడ అన్నదానం కూడా మనం చూడొచ్చు. ప్రతి ఏటా అక్కడ అన్నదానం కూడా చేస్తారు. కులమతాలు భేదాలు లేకుండా అన్నదానాలు అనేవి కూడా జరుగుతాయి. మన బాలయేసు మహోత్సవం కొరకై వేరే విచారణ ఫాదర్లు కూడా వచ్చి ఉన్నారు, మన ఆలయ ప్రాంగణంలో ఉన్నారు. మరి మన విచారణ గురువు గారు ఇందాక చెప్పినట్లు వాళ్ళ పరిచయాలు మనం చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి మన గురువులందరం, మేమందరం వైరా డీనరీ. మనకి మామూలుగా మా మేత్రాసనంలో ఆర్సిఎం చర్చిలో డీనరీ వైజ్గా మేత్రాసనాన్ని విభజిస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మన ప్రియతమ గురువులు మా వైరా డీనరీ. దాన్ని ఉన్నటువంటి రెవరెండ్ ఫాదర్ అగస్టిన్ గారు మా డీను. తర్వాత వచ్చేసి ఫాదరు రెబ్బవరం పెద్ద విచారణ, ఫాదర్ రేమండ్, రెవరెండ్ ఫాదర్ రేమండ్ గారు. అలాగే మన దాసాపురం విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ ఎం జయరాజు గారు. మరి మరో సీనియర్ ప్రీస్ట్ మన ప్రక్కనే ఇందాక చెప్పారు కదా, శాంతినగర్ వైరా 2 మన రెవరెండ్ ఫాదర్ కొర్లపాటి జోజి గారు. సో మేమందరం వైరా డేనరీకి సంబంధించినటువంటి గురువులం. మన ఈ వైరా విచారణలో జరగబోతున్నటువంటి బాలయేసు మహోత్సవాలకి మన ఆహ్వానం మేరకు విచ్చేసిన గురువులందరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఫాదర్ ప్లీజ్ కమ్, బ్లెస్ అస్. మనకి వీళ్ళు మన మిడ్ స్టూడియోస్ని మరి ఎంకరేజ్ చేయమని అడుగుతూ ఉన్నారు. మన ప్లీజ్ సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్. Looking on my blood tattoo, not here. If I stay alone, I will feel better. Looking on my blood tattoo, not here. If I stay
blunt, I did not care. If I stay alone, I will feel better. When I go outside, I'm speechless. When nobody's home, I feel great.
యేసువా స్తోత్రం. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా స్తోత్రం. తండ్రి దేవా స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా వందనం. పరిశుద్ధాత్మ దేవా వందనం. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా స్తోత్రం. అలాగే మన జోయప్ప ఫాదర్ గారు మన ప్రక్కనే కొనిజల్ల విచారణ గురువులు, వారికి మన కరతాళధ్వనులతో ఆహ్వానం పలుకుదాం. తర్వాత ఈరోజు మన ప్రసంగం చేయబోతున్నటువంటి, ఇంతకుముందు ఇక్కడ అసిస్టెంట్ గురువుగా, సహాయ గురువులుగా మరియు సంవత్సరం పాటు మనకి సేవలు అందించినటువంటి మన ప్రీతమ గురువులు రెబ్బవరం విచారణ కర్తలైనటువంటి రెవరెండ్ ఫాదర్ రేమండ్ గారికి మన కరతాళధ్వనులతో వారిని ఆహ్వానించుకుందాం. ఇటువైపు మన జయరాజు ఫాదర్ గారు, మేదర జయరాజు గారు, దాచాపురం. యందు రాజ్యాధికారము శక్తి సామర్థ్యములను కలిగి వచ్చుచున్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో నుండునుగాక. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, బాలయేసు యొక్క భక్తి ప్రపంచవ్యాప్తముగా అంచెలంచెలుగా క్రమక్రమముగా వ్యాప్తి చెందుతూ, అది మన ఈ వైరా విచారణలో కూడా ఎంతగానో భక్తి ప్రపత్తులతో ఈరోజు బాలయేసు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, బాలయేసు ఫాదర్ సిరిల్ గారికి 1623వ సంవత్సరంలో దర్శనమిచ్చి వారు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు వారికి 3 విషయాలు అడిగారు. ఒకటి, మీరు నన్ను ఎంతగా ఆరాధిస్తారో నేను మిమ్మల్ని అంతగా ఆదరిస్తాను అన్నాడు. రెండవది, వారు చేసిన మనవి, మీరు నాపై కనికరం చూపిస్తే మీ అందరిపై కారుణ్యాన్ని చూపిస్తానన్నాడు. మూడవదిగా ఆయన చెప్పిన మాట, నాకు 2 చేతులు ఇస్తే మీ అందరికీ శాంతి సమాధానాలు అనుగ్రహిస్తానని వాగ్దానం చేశారు. దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కే మానవుడై మన మధ్య ఉండెను. ఆయనే అద్భుతమైన బాలయేసు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనందరము కూడా బాలయేసు నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు, అంతటా ఆయన నజరేతులకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడయి ఆయన అన్ని విధాలుగా వారికి లోబడి జీవించను. ఆయన జ్ఞానములో, ప్రాయములో, దేవుని అనుగ్రహములో దినదినము వర్ధిల్లెను అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. మరి ఈ రోజున ఈ దివ్య బలి పూజలో పాల్గొంటుండగా నువ్వు నేను మనందరము కూడా ఆ అద్భుత బాలయేసు మాదిరిగా మనము జ్ఞానములో, ప్రాయములో, దేవునిలో ఎదుగుతూ దేవుని యొక్క జ్ఞాన వరాలను మనము పొందుకుంటూ మన అనుదిన జీవితంలో అద్భుత బాలయేసు యొక్క ఆశీర్వాదాలను, అనుగ్రహాలు పొందుతూ దేవుని దీవులు పొందుకుందాం. ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో పాల్గొంటుండగా మన ఆలోచనల ద్వారా, మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మనం తీసుకునే తప్పు నిర్ణయాల ద్వారా, పాటించే తప్పుడు పద్ధతుల ద్వారా చేసిన ప్రతి పొరపాటునకు పశ్చాత్తాపడుతూ పరమ పవిత్రములు, పరమ పూజ్యములు, పరమ రహస్యములైన ఈ దివ్య బలి పూజలో పాల్గొంటుండగా చేసిన ప్రతి పొరపాటునకు పశ్చాత్తాపడుతూ ఆ ప్రభు క్షమాపణ కోరుకుందాం. పూజలు పెట్టించేవారు, దివ్య పూజలు రాయించేవారు అక్కడ సునీత మేడం, ప్రియాంక వాళ్ళు ఉన్నారు, రాయించుకోవాల్సిందిగా మనవి.
నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరం కూర్చుందాం. దైవ వాక్యార్చన పరిశుద్ధ గ్రంథ పఠనాలు వినిపించబడతాయి. ముందుగా ఈనాటి బాలయేసు మహోత్సవాల సందర్భంగా 2వ అధ్యాయము వచనములు 2 నుంచి 6 వరకు మరియు 12 నుంచి 14 వరకు. శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము వచనములు 2 నుంచి 6 వరకు మరియు 12 నుంచి 14 వరకు. ప్రభు బిడ్డల కన్నా తండ్రిని గౌరవించెను. ప్రభు తల్లికి బిడ్డల మీద హక్కును కల్పించెను. తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకొనినట్లే, తల్లిని సన్మానించువాడు నిధిని చేసుకొనినట్లే. తండ్రిని సన్మానించుచు పుత్రుని అతని పుత్రులు సంతోషపెట్టుదురు. అతని ప్రార్థనను దేవుడు ఆలించెను. తండ్రిని ఆదరించువాడు దీర్ఘాయుష్మంతుడగును. తల్లిని సంతోషపెట్టువాడు దేవునికి విధేయుడైనట్లే. నాయన 2వ పట్టణము పునీత పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము పవిత్ర వచనములు 12 నుంచి 21 వరకు. 2వ పట్టణము పునీత పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము పవిత్ర వచనములు 12 నుంచి 21 వరకు. మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయిన వారు. కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవర్చుకొనుడు. ఎవడైనను మరి ఒకని మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్న ఎడల ఒకరిని ఒకడు సహించుచు క్షమింపవలెను. మిమ్ములను ప్రభు క్షమించినట్లుగానే మీరు ఒకరినొకరు క్షమింపవలెను. వీనికంటే అధికముగా ప్రేమను అలవర్చుకొనుడు. అది అన్నిటినీ పరిపూర్ణమైన ఐక్యముగా ఉంచగలదు. క్రీస్తు ప్రసాదించిన శాంతి మీ హృదయములను పరిపాలించనిండు. ఏలయన ఈ శాంతి కొరకే మీరు ఒక్క శరీరముగా ఉండ పిలువబడితిరి. లూకా గారు రాసిన సువార్తలు అనే భాగము. లూకా శుభవార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 41 నుంచి 52 వరకు. ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళేడివారు. యేసు 12 ఏళ్ల వయస్సు గలవాడైనప్పుడు వారు తమ ఆచారము ప్రకారము పండుగకు వెళ్ళిరి. పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరుగు ప్రయాణమైరి. కాని బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయెను. తల్లిదండ్రులు అది ఎరుగరైరి. యేసు యాత్రికుల సమూహములో ఉండునని భావించి ఒకనాటి ప్రయాణము సాగించిరి. అప్పుడు వారు తమ బంధువులలోనూ పరిచితులలోనూ బాలుని వెదకనారంభించిరి.
వెదకి వెదకి వేసారి ఆయన కొరకై వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత దేవాలయములో వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనలను ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయుచున్న ఆయనను వారు కనుగొనిరి. ఆయన సమాధానములను వినిన వారు ఆయన వివేకమునకు విస్మయముందిరి. యేసును చూచి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో, కుమారా, ఎందులకు ఇట్లు చేసితివి? నీ తండ్రియు నేనును విచారముతో నిన్ను వెదకుచుంటిమి అనెను. మీరు నా కొరకు ఎలా వెదకితిరి? నేను నా తండ్రి పని మీద ఉండ అవశ్యమని మీకు తెలియదా? నేను నా తండ్రి పని మీద ఉండ అవశ్యమని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను. ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి. అంతట యేసు వారితో, నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీయు మనసున పదిలపరుచుకొని ఉండెను. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. గురువర్యులారా, మఠకన్యలారా, ఉపదేశులారా, బాలనగర్ యవనస్తులారా, బాలులారా, బాలికలారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరం కూడా ప్రతి సంవత్సరము జరుపుకుంటున్నటువంటి బాలయేసు గృహ ప్రతిష్ట మహోత్సవమును, వార్షికోత్సవమును ప్రతి సంవత్సరం కూడా 21 సంవత్సరాల పాటుగా 20 సంవత్సరాల పాటు జరుపుకొని ఇది 21వ సంవత్సరంలోకి మనము అడుగుడుతున్నటువంటి తరుణంలో చార్లెస్ ఫాదర్ గారు కట్టారని చెప్పేసి చార్లెస్ ఫాదర్ గారు మరి దేనికోసం ఈ బాలనగర్లో బాలయేసు గృహ నిర్మాణం చేయటం దేనికోసం కట్టారు? ఏదో చూసుకొని మరువా చెప్పుకొని ఆడమన్నట్టుగా దేనికోసం కట్టారు? ఏం చేయాలని? ఈ బాలనగర్ ఏం కావాలా? ఈ గృహ నిర్మాణం మూలన ఈ బాలనగర్ ఏం కావాలా? బాలనగర్ అనుకుందాం, మనం బీసీ పాలు పక్కన పెడదాం. ప్రస్తుతానికి మనము బాలనగర్లో ఉన్నాము. బాలనగర్లో ఉన్నటువంటి బాలయేసు బిడ్డలముగా మనం ఈ రోజున దేవుడి సన్నిధిలో మరి ప్రార్థన చేసుకోవడానికి ఈ పండుగను మొదటి నుండి చివరి వరకు కూడా దేవుడు మనకి చక్కని వాతావరణమును తను అధీనపరుచుకొని ఈ రోజున దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి, వాతావరణం బట్టి దేవుడికి కృతజ్ఞత. ఆ బాలయేసు స్వామికి స్తోత్రం చెప్పుకుందాం. గట్టిగా చప్పలు కొడదాం ఒకసారి. దేవుడి గట్టిగా చేతులు ఉన్న వాళ్ళు కొట్టండి, చేతులు ఉన్న వాళ్ళు లేని వాళ్ళొద్దు, హుషారు కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాయింట్కి వద్దాం. ఈ రోజున విన్నటువంటి ఈ యొక్క సువార్త పట్టణములో కానీ, మొదటి పట్టణములో కానీ, రెండవ పట్టణములో కానీ మనము ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ పండుగను ఉద్దేశించి చెప్పబడేటువంటి వాక్యాలు, బాలయేసును గురించి మనము చాలా చక్కగా విన్నాం. ఎన్నోసార్లు మనం బైబిల్ చదువుకున్నాము. బాలయేసు ఏం చేశారు, ఎలా పెరిగారు, ఏ దశలో పెరిగారు, ఏ స్థితిలో దేవుడు మరి తల్లిదండ్రులను విధేయించి ఉన్నారని విషయాలను మనము చాలా చక్కగా వినే ఉన్నాం. ఎన్నోసార్లు కూడా ఫాదర్ గారు ఎంతో మంది కూడా చెప్తూ ఉన్నాం. నేటి బాలలే రేపటి పౌరులుగా మరి పుట్టినటువంటి ప్రతి బిడ్డ కూడా ఎదుగుతూనే ఉన్నారు, పెరుగుతూ ఉన్నారు, పెద్దవుతూనే ఉన్నారు. ప్రౌఢ దశ, బాల్య దశ, యవ్వన దశ, మధ్యస్థ దశ, వృద్ధాప్య దశ, ఈ 5 దశలు కూడా మనిషి దాటుకొని రావాల్సిందే. ఏ దశను కూడా తప్పించుకొని పోయేది లేదు. మరి ఈ 5 దశల్లో కూడా
ఏ దశ అతి ప్రాముఖ్యమైనది అంటే యవ్వన దశ. యవ్వన దశ అనేది అతి ప్రాముఖ్యమైనటువంటి దశ. మరి ఈ దశలో ఏం చేయాలి? ఒక వ్యక్తి తన యవ్వన కాలంలో విచ్చలవిడిగా జీవించినచో దాని ప్రతిఫలాన్ని వాని బ్రతికంతా అనుభవించాలని బైబిల్ వాక్యము సెలవిస్తుంది. యవ్వన కాలంలో బాధ్యతలు తీసుకొనుట నరునికి మేలు అని దేవుడి వాక్యము సెలవిస్తుంది. ప్రియమిత్రులారా, అనగా నేటి బాలలు రేపటి పౌరులుగా ఎదగాలంటే ఒదిగి ఉండక తప్పదు అన్నటువంటి విషయాన్ని ఈ రోజున వినయము, విధేయత, గౌరవ మర్యాదలు, బాధ్యతలు అనేటువంటి విషయాల గురించి మనం వినబోతూ ఉన్నాం. ఎదుగుతున్నటువంటి బాలుడు చేయవలసినటువంటి పని ఏంటి? యవన దశకు చేరుకున్నటువంటి యవనస్తుడు, యవనస్తురాలు చేయవలసినటువంటి పని ఏంటి అంటే శిక్షించితివి నీవు మమ్ము వెనకకు తిప్పుము, మేము మా దేవుడైన మీ చెంతకు తిరిగి వత్తుమని ఎఫ్రాయిము పరితపించుచుండగా నేను వింటిని. ఓ ప్రభు, నీవు ఒక యవ్వన దశలో ఉన్నటువంటి కోడె దూడ సాగు చేయటం అంటారు, దాన్ని సాగుదోవటం అంటారు. కోడె దూడని కానీ ఆవు పెయ్యని కానీ అరక గట్టాక ముందు దాన్ని సాగుదోలుతారు ఎండాకాలం. మరి అది సాగుదోలబడినప్పుడే అది ఒక ట్రైనింగ్కి, ఒక శిక్షణకి లోనై అది ఎటు దాపలా వలపలా ఎటు తిరగాలి, ఎటువైపు నుంచి దున్నాలి, ఎటు తిరగాలన్నటువంటి ఒక శిక్షణకు లోనైన తర్వాతనే అది అరక కట్టడం కానీ బండి కట్టడం కానీ జరుగుతూ ఉంది. మరి అలాగా యవ్వన దశలో అనేక మంది కూడా యవ్వనస్తులు కాడికి అలవాటు పడని కోడెదూడ వలె తిరుగుబాటు చేయించున్నారు. ఒకవేళ ఆ కోడెదూడ శిక్షణకు లోను కాకుండా తప్పించుకోవాలని ప్రయత్నిస్తే అది ఏం చేస్తుందట? అంకేస్తుంది. నా వల్ల కాదని చెప్పేసి అని తప్పించుకోవాలా అని చెప్పేసి అంకేస్తుంది. ఏమంటారంటే అది మిగిలేద్దుంటే ఎదిలెద్దుకు నొప్పెట, మిదిలెద్దుంటే ఎదిలెద్దుకు నొప్పి అన్నట్టుగా మూడో ఎద్దు ఉంటే రెండో ఎద్దు అనేది అంకేస్తుందట. ఎందుకంటే నన్ను విడిచిపెడతారు, మూడో ఎద్దు ఉంది కాబట్టి దాన్ని కడతారటువంటి ఆలోచనతోటి అంకెలేస్తుందట. అదేవిధంగా ఈనాటి యవనస్తులు కూడా ఎంతో మంది, అనేక మంది కూడా కుటుంబ బాధ్యతలు పక్కన పెట్టి వారి సాకులు చెబుతూ ఈ కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను పట్టించుకోకుండా తప్పించుకున్నటువంటి యవ్వన కోడెదూడలు ఎన్నో ఉన్నాయని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యవ్వన దశలో అందుకోసమని దేవుడు అంటున్నాడు. ఇర్మీయా గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం తీసుకుందాం. ఇర్మీయా గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం నుండి 17 వరకు. ఇశ్రాయేలు ప్రజలారా, ప్రభు ఇలా మాట్లాడుచున్నారేమోని ఆ పొగరును కనిపెట్టి సావధానముగా వినుడు. నీ ప్రభు అయిన దేవుడు చీకటిని కొనిరాగా మీరు కొండల మీద జారి పడుదురు కనుక వారు ఏమవుతారంటే దీర్ఘాయుష్యవంతులు అవుతారట. ఈనాడు యవనస్తుల యొక్క యవనస్తులు ఎంత దీర్ఘాయుష్యులుగా ఉంటున్నారు అంటే బానిసలు, దేనికి? మద్యానికి బానిసలై, మత్తులకు బానిసలై యవ్వన స్థితిలోనే మరణం పాలవుతున్నారు. అనగా అది ఆ తల్లిదండ్రుల పట్ల చూపించని గౌరవ మర్యాద లోపమా, లేకపోతే నీ విశ్రమీడి జీవిత వ్యవహారం వలన నీ జీవితం అనేది అభ్యంతరంగా మధ్యస్థంగా ఆగిపోతూ ఉన్నదా? యవ్వనుడా, నువ్వు ఆలోచన చేయవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం విన్నట్లుగా యవ్వన దశలో పెద్దలకు లోబడుట, బాధ్యతలు తీసుకొనుట, కష్టపడి పనిచేయటువంటి కార్యములకు యువకులు అనేకలు ఇష్టపడడం లేదని వాక్యం సెలవిస్తూ ఉంది. బాలయేసునాథ పండుగ జరుపుకుంటున్నటువంటి మనము ప్రభువునే మనం ఆదర్శంగా తీసుకోవాల్సి ఉంది. ప్రభు ఏ విధంగా ఫాదర్ గా చెప్పున్నారు ఉపోద్ఘాతంలో, ఏ విధంగా ఆయన తనను తాను తగ్గించుకొని, రిక్తులు చేసుకొని, తనను తాను కప్పిపెట్టుకొని, దాచుకొని, ఆయన యొక్క దివ్య మహిమను కూడా దాచిపెట్టుకొని తల్లిదండ్రులటువంటి మరి భూలోక తల్లిదండ్రులటువంటి మరి యోసేపు గారికి, మరియమ్మ గారికి తాను యొక్క ఏ విధంగా విధేయించి ఇంటి పనిలో సహాయపడ్డారు. జోసెఫ్ గారికి ఏమో మరి వడ్రంగి పని చేస్తూ జోసెఫ్ గారికి మరి సహాయం చేస్తున్నారు బాలయేశ్వర స్వామి. మరి తల్లి కూడా ఏ విషయంలోనంటే ఆ విషయంలో ఆ తల్లి చెప్పినటువంటి పనులను చిన్నప్పటి నుండి కూడా చేసుకుంటూ యవ్వన దశలోకి చేరుకున్నటువంటి ఆ దేవుడి యొక్క సేవ అనేది విజయవంతమైనది, ఫలవంతమైనదని వాక్యంలో మనం వింటూ ఉన్నాం. కాబట్టి
ఒక కోడెది కూడా చిన్నప్పటి నుండి గంతులు వేయచ్చు. తన ఇష్టానుసారంగా ఎదిగిన తర్వాత యుక్త వయసులో దాని యజమాని దానికి కాడి కట్టి పొలం దున్నటకో బండి లాగుటకో ఉపయోగించాలనుకున్నప్పుడు అది భారమును మోయటకు ఇష్టం లేక అంకె వేసినట్లే ఈనాటి యవనస్తులు కూడా అదే విధముగా అంకెలు వేయిస్తున్నారు, రంకెలు వేయిస్తున్నారని వాక్యము సెలవిస్తుంది. ఒక వ్యక్తి తన యవన దశను దేవుని చేతులకు అప్పగించి లోబడినప్పుడు అతని ద్వారా గొప్ప కార్యములు దేవుడు నెరవేరుస్తారని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, యువతి యువకుడా, ఓ మధ్యస్థుడా, ఓ బాలుడా బాలిక, ఈ రోజున నీ యొక్క జీవితమును దేనికి లోబడి ఉంది? ఏ విధంగా నీ జీవితమును కొనసాగిస్తున్నా? నీవు దేవునికి గాని నీ తల్లిదండ్రులు గాని లోబడి జీవించేటువంటి ఒక కుమ్మరి చేతిలో ఉన్నటువంటి ఒక మట్టి వలె నీవు జీవిస్తున్నావా, లేకపోతే నీ ఇష్టానుసారంగా జీవించాలని ఆశపడుతున్నావా? ప్రతి క్రైస్తవ బిడ్డ మాత్రమే కాదు, ఇది కులానికి మతానికి సంబంధించినటువంటి నీతి మాటలు కావు, దైవ వాక్యాలు అసలే కావు. ప్రతి ఒక్కడు దేవుడి చేత సృష్టించబడినటువంటి వారు తల్లిదండ్రులకు రూపాకారములో వారి ప్రేమ బంధాలకు ప్రతీకగా పుట్టినటువంటి ప్రతి బాలుడు ప్రతి బాలిక కూడా ఈ రోజున యవ్వన దశలో ఉన్నారంటే వారు ఆ తల్లిదండ్రుల యొక్క కృషి ఫలితమే అని భావించక తప్పదు, గుర్తు చేసుకోక తప్పదు. కాబట్టి ప్రతి బాలుడు ప్రతి బాలిక ప్రతి యవ్వనస్తుడు కూడా దేవుడికి లోబడి తల్లిదండ్రులకు విధేయించి జీవించాలని వాక్యం సెలవిస్తుంది. అందుకే పాట ఈ విధంగా ఉంది. కుమ్మరి చేతిలో మంటివలే తల్లి ఒడిలో పసి బిడ్డవలే, కుమ్మరి చేతిలో మంటివలే తల్లి ఒడిలో పసి బిడ్డవలే, అయ్యా నీ కృపతో నన్ను కాయుము, యేసయ్యా నీ పోలికగా నన్ను మార్చుము. కుమ్మరి చేతిలో మంటివలే తల్లి ఒడిలో పసి బిడ్డవలే, కుమ్మరి చేతిలో మంటివలే తల్లి ఒడిలో పసి బిడ్డవలే, నాలోని స్వయములో నలుగా గొట్టుమో, నాలోని స్వయములో నలుగా గొట్టుమో, నాలోని వంకరలు చక్కగా చేయుము, నాలోని వంకరలు చక్కగా చేయుము, నీ పోలిక వచ్చేవా. ఇక మన ఇష్టానుసారంగా మన దారిని మనము పోదాము అనుకుంటున్నాము మాత్రమే కాదు బిడ్డారా, దేవుడు ఇక్కడ ఈ గోట ఎందుకు కట్టబడింది, ఎవరి కోసం కట్టబడింది? ఈ బాలనగరుని కానీ బాలనగరటువంటి బాలను బాలికలను ఏమి చేద్దామని ఏమి కావాలని ఈ గృహ నిర్మాణం అని ఇక్కడ చేయబడింది. ఎందుకోసమని ఈ బాలయేశ్వర స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించారు? ఎందుకంటే నేను కూడా నా ప్రభు అయిన బాలయేసు వలె తల్లిదండ్రులకు విధేయించి గౌరవించి ప్రేమించి సహకరించి అలనాడు బాలయేసు ఏ విధంగా బాలుడు దృఢకాయుడై జ్ఞానములోను ప్రాయములోను దేవుని యొక్క మన్ననను ఆశీర్వాదము పొందుకొని అభివృద్ధి చెందిన వాడై ఏ విధంగా తన యొక్క సేవా జీవితంలో ధన్యపరుచుకున్నారో అదే విధముగా ఈ బాలనగరంలో ప్రతి యువతి యువకుడు ప్రతి బాలుడు బాలిక కూడా అదే ఆశీర్వాదం పొందుకోవాలని జీవితంలో జన్మను ధన్యం చేసుకోవాలని ఇక్కడ ఈ గృహ నిర్మాణము గావించబడినది. కాబట్టి ఓ యవనస్తుడా యవనస్తురాలా, ఈ రోజున నా స్థితి అయిపోయింది, నేను బాలుని కాదు కదా బాలికను కాదు కదా, నేను ఆ స్థితిని దాటి వచ్చాను కాబట్టి ఇక నేను కూడా నా ఇష్టానుసారంగా జీవించాలనుకుంటే కుదరదని చెప్పేసి ఈనాటి వాక్యము మనకి ఈ యొక్క హెచ్చరికను కూడా చేస్తుందని మనం మర్చిపోకూడదు. కాబట్టి ప్రియులారా, జార్జి ముల్లర్ అనేటువంటి ఒక యువకుడట తన 18వ ఏట దేవుని కాడి కిందకు వచ్చినందున ఆయన అనేక వేల అనాథలకు తండ్రిగానో అనేక వేల
వేల ఆత్మలను రక్షించు ఆత్మల జాలరిగాను దేవుని చేత వాడబడిను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఒక యవ్వన దశలోనే దేవుని ఆత్మను రక్షించేటువంటి ఒక జాలరిగా తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడట. అందుకోసమని అనేక మంది అనాథ శరణాలయాలను ఆయన స్థాపించి అనేక చిన్నపిల్లలకు, యువత యువకులకు, మధ్యస్థులకు, అనాథ శరణాలయాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవుడి బిడ్డలకు ఆయన ఒక తండ్రిగా పేరుగాంచాడట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ సృష్టిలోని ప్రతి జీవి కూడా దేవుడి మహిమ కోసము, ఆయన మహిమతో తన సేవలో స్తుతి ఆరాధనలో వాడబడాలని వాక్యము సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసువా వందన. యేసువా స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి కీర్తనకారుడు అంటున్నాడు ప్రియమిత్రులారా, కీర్తన 119వ కీర్తన 18వ వచనములో చదువుకుందాం. 119వ కీర్తన 18వ వచనం. నీవు దేవా నీవు నా కన్నులు తెరవము, అప్పుడు నేను నీ ధర్మశాస్త్రమునందలి అద్భుత విషయములను గ్రహించి నా ఎవరి శిలువను మోయిదును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసువా వందన. యేసువా స్తోత్రం. ప్రియమిత్రులారా, ఈ రోజున ఈ పండుగ జరుపుకుంటున్నామంటే కేవలము ఇది ఆగస్టు నెల 30వ తారీఖున ప్రతి సంవత్సరము ఆనవాయితీగా వస్తున్న పండుగ కాబట్టి ఈ పండుగ నేను జరుపుకోవాలి. ఎక్కడ ఉన్నా కూడా నేను రావాలి, ఈ పండుగ పూజలో పాల్గొనాలి, మరి ఆశీర్వాదం పొందుకోవాలి అని అనుకోవడం మాత్రమే కాదు, నీ యొక్క శేష జీవితంలో కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆదర్శమును తీసుకొని మనందరం కూడా దేవుని సేవలో, దేవుని ప్రేమలో వాడబడాలి. ఏమంటే మరి అణిచివేయబడడం అంటే వాడబడాలనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. పునాదులపై నీ విశ్వాస జీవితమును నిర్మాణము చేయమని వాక్యం సెలవిస్తుంది. ఓ యవనస్తుడారా, ఓ బాలుడా, బాలిక, ఇదిగో ఈ వాక్యమును మనము జీవితంలోకి సావధానముగా స్వీకరించాల్సి ఉంది. బాలయేశ్వర పండుగను ఇప్పుడు ఇలా వచ్చి అలా వెళ్ళి పండుగ చేసుకున్నాము, అయిపోయింది, మేము ఒక తంతుగా దీన్ని పాటిస్తున్నాము తప్ప అంతకంటే మించేమీ లేదు అన్నట్లు కాకుండా బాలయేశ్వర స్వామి స్వరూపం అనేది ఇక్కడ బాలనగర్ లో ఎందుకు ప్రతిష్ట చేయబడినది అనగా ప్రతి యవనస్తురాలు దేవుడి మహిమ కోసమని, దేవుడి సేవలో, దేవుడి విశ్వాసములో ఎదగాలని, బలపడాలని, అభివృద్ధి చెందాలని, దీర్ఘాయుష్యవంతులై జీవించాలని ఈ బాలనగర్ లో కట్టబడినటువంటి ఈ బాలయేసు గృహం మనకి ఒక సందేశాన్ని అందిస్తూ ఉంది. కాబట్టి ప్రియమిత్రులారా, మీరు యువకులందరూ కూడా దేవుడికి విధేయించి గౌరవించి యవ్వన స్థితిలో ఉడుకునెత్తనకుండా ఒక ఏమంటారు కోడె దూడలాగా మరి ఎగిరి గంతులు వేయకుండా, కుందేల్లాగా అటు ఇటు చెంగు గంతులు వేయకుండా నిదానము కలిగి, నెమ్మది కలిగి, విశ్వాసంతోటి విధానమే ప్రధానమైనట్లుగా ఆ తల్లిదండ్రులు మీకోసం పడేటువంటి శ్రమ, చేసే కష్టము, తీసుకున్న రిస్క్, మరి చేసేటువంటి త్యాగం ఎంతవరకు నీకు ఉపయోగపడుతుందనే దాని గురించి ఆలోచన చేసి మరి నీ జీవితంలో ప్రతి అడుగు కూడా నీ తల్లిదండ్రులను చూసుకునే విషయంలో కానీ, నీ తల్లిదండ్రులకు సహకరించే విషయంలో కానీ, నీ తల్లిదండ్రులకు ఏమైనా కూడా వారిని బాగు చేసుకుని హాస్పిటల్ తీసుకుని పోయి బాగు చేయించి మళ్ళీ నువ్వు చనిపోయేంత వరకు వారిని కంటికి రెప్పవలే కాచుకునేటువంటి దేవుడి బిడ్డలుగా ఎదుగులాగున ఈనాడు ఈ పండుగ అనేది మనకి ఒక సందేశం అనేది మన హృదయంలో చొచ్చుకొని పోవాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమిత్రులారా, కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 10-11 వచనములో చెప్పినట్లుగా దుష్టులు పెక్కు వేదనను అనుభవింతురు, కానీ ప్రభువును నమ్మిన వారిని ఆయన కృప ఆవరించి ఉండను. ప్రైజ్ ది లార్డ్. యువకులు అలసి పోవుదురు, బాలురు సొమ్మసిల్లెదరు, ప్రభుని నమ్మిన వారెల్లరూ నూతన బలము పొందుదురు, పక్షివలే రెక్కలు చాచి. లోకంలో జీవిస్తున్నటువంటి తరుణములో బహు జాగ్రత్తగా తన హృదయ శుద్ధిని కాపాడుకొనొచ్చు ఉండవలనని వాక్యము సెలవిస్తుంది. యవన దశలో ఒక వ్యక్తి అణిగి ఉండుట, లోబడుట,
నేర్చుకున్నప్పుడు అతని జీవితము ఆశీర్వాదకరంగా మారుతుందని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మన ప్రభు యేసుక్రీస్తు తన యవ్వన కాలమంతా కూడా తల్లిదండ్రులకు లోబడి సామాన్య మానవుని వలె బాధ్యత కలిగి వడ్రంగి పని చేస్తూ తనను తాను దాచుకొని ఆదర్శవంతుడయ్యాడట. ఆ తర్వాత తన చేసినటువంటి 3.5 సంవత్సరాల పాటుగా చేసినటువంటి సేవ, శిలువ యాగము, త్యాగము అద్భుతమైనది, విజయవంతమైనదని మనము సువార్త పట్టణంలో విన్నాం. అందుకే ఈరోజు సువార్త పట్టణంలో కూడా మత్తయి సువార్త 25 అధ్యాయము 14 నుంచి 30 వరకు మనం వింటే, బాధ్యత కలిగి తన కర్తవ్యమును బహు చక్కగా నిర్వహించిన వారికి ఆశీర్వాదము, అభివృద్ధి, సమృద్ధి గురించి మరియు సోమరిపోతులు, అవిధేయులైన మూర్ఖ సేవకునికి నష్టము, శాపం గురించి చాలా చక్కగా వివరించడం అనేది జరిగినది. కాబట్టి ప్రియులారా, ప్రతి యువతి యువకులు కూడా, మధ్యస్థులు అందరూ కూడా ఈ రోజు మన వాక్యంలో మనము విన్నట్లుగా దేవుడికి లోబడి జీవిస్తూ, భక్తి విశ్వాసం కలిగి జీవిస్తూ ఈనాటి మరి ఇక లూకా శుభవార్త 2వ అధ్యాయము 40వ వచనంలో మనం విన్నట్లుగా తీసుకుందాం. లూకా శుభవార్త 2వ అధ్యాయము 40వ వచనం. బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడాయను. ప్రైజ్ లార్డ్. చూశారా, బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడయ్యాడు అంటే అది ఒట్టిగే రాలే. తల్లిదండ్రులకు విధేయించినటువంటి విధానము, దేవుని గౌరవించినటువంటి విధానము, దేవుడు చూపించిన మార్గంలో నడిచినటువంటి విధానమే ఆయన బాలుడు పెరిగి దృఢకాయుడై మరి జ్ఞానంలోనూ ప్రాయములోనూ ఆయన దేవుడి ఆశీర్వాదం పొందుకున్నాడని, దేవుని అనుగ్రహం అనేది ఆయనపై ఉండేనని వాక్యం సెలవిస్తుంది. అదే విధముగా మరి 50వ వచనంలో మనం ఇటు ఉన్నాం. 50వ వచనము ఆయన మాటలను 51 అంతటా యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములని మనసున పదిలపరుచుకొని ఉండెను. 52 యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ రోజున వినటువంటి చక్కని వాక్యం అనేది ప్రతి బాలుడు, ప్రతి బాలిక విషయంలో వర్ధిల్లాలి, ప్రతి జీవితము వర్ధిల్లాలి, దేవుడి ఆశీర్వాదంతో నిండు కొనపడాలి. ఈ బాలనగర్లో ఉన్న ప్రతి బాలుడు, ప్రతి బాలిక, ప్రతి యువతి, ప్రతి యువకుడు, ప్రతి మధ్యస్థులు, ప్రతి వృద్ధులందరూ కూడా ఈ బాలయేశ్వర స్వామి ఆశీర్వాదంతో నిన్ను 100 ఏళ్ల పాటుగా దీర్ఘాయుష్యవంతులై జీవిస్తూ కష్ట సుఖ సమయంలో దేవుని అంటి పెట్టుకొని జీవించిన వారై, దేవుడి ఆశ్రయించిన వారై, దేవుడి ఆగ్రహాభిమానంతో మరి ప్రజల యొక్క గౌరవ మన్నలతో అలలాడుతూ వర్ధిల్లాలని బాలయేశ్వర స్వామి మనందరినీ దీవించి ఆశ్రయించినట్లుగా ఈ దివ్య పూజ బలులు పాల్గొని ఈ రోజున పూజలు పెట్టుకున్న ప్రతి బిడ్డ, ప్రతి పండుగలో పాల్గొనడానికి వేరే ఊళ్ళ నుంచి ఇగో నా దేవుడి ఆశీర్వాదం పొందుకోవాలి, నా జీవితాంతం వరకు కూడా నా పిల్లలు బాగుపడాలా, వాళ్ళకి చదువులు రావాలా, మంచి జ్ఞానము రావాలి, మంచి ప్రాయంలో వాళ్ళు దృఢకాయలై మరి అన్ని విషయాల్లో వాళ్ళు ఎరుగుతూ పెద్దదవుతూ 10 మంది చేత ప్రశంసలు అందుకుంటూ దేవుడు ఆదరాభిమానంతో అభివృద్ధి చెందులాగిన నా పిల్లలకు ఉద్యోగం రావాలా, మా పేదరికం పోవాలా, మా కష్ట బాధలు పోవాలి. కాబట్టి నా బాల్యేశ్వర స్వామి దేవా, ఇదిగో నన్ను, నా కుటుంబాన్ని దీవించిన దేవా, నా పిల్లలను అభివృద్ధి చేయడం దేవా, నా పిల్లలను మీరు చూపించిన సక్రమైన మార్గంలో నీతి న్యాయం ధర్మపదంలో నడిపించి నా కుటుంబమును మీరు చేదోడు వాదోడుగా ఉండి నా కుటుంబానికి మార్గదర్శివై మరి అన్ని విధాలుగా కాచి కాపాడుతున్న దేవుడివై మమ్మల్ని దీవించి ఆశ్రయించమని, మీ కృపలో భద్రపరచమని, మమ్మల్ని మేము సంపూర్ణంగా సమర్పించుకున్న బిడ్డలుగా, మీకు విధేయించి బిడ్డలుగా, మీ దివ్య సన్నిధిలో జీవించే బిడ్డలుగా, మీ సేవలో వాడబడేటువంటి బిడ్డలుగా ఎదగాలని మేము అందరం కూడా ప్రార్థన చేసుకుంటున్నాం దేవా అని ప్రతి ఒక్కరం కూడా ఈ రోజు నీ పవిత్ర దివ్య పూజ బలిలో పాల్గొందాం. దేవుని రక్షణ కార్యములో మూల స్తంభాలుగా వాడబడాలి, దేవుని దీప స్తంభాలుగా, జీవవృక్షముగా మహిమ కిరీటముగా వాడబడాలి, సజీవ శిలగా వాడబడాలి. నీ జీవితాన్ని దేవుడి సేవలో వినియోగించు, అది నీకు ఆశీర్వాదకరముగా మారుతుంది. ప్రైజ్ లార్డ్. దేవుడి మనలను, మన కుటుంబమును, మన విచారణ గురువులందరినీ కూడా బాలయేశ్వర స్వామి దీవెనతో, ఆశీస్సులతో అభివృద్ధి పరిచి దీర్ఘాయుష్మంతులుగా మనల్ని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సర్వశక్తి గల సర్వేశ్వరుని విశ్వసించున్నాము.
అతని యొక్క ఏకస్థితులను మన యొక్క నాలుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాము. ఇతడు పవిత్రాత్మ వలన గర్భము ధరించి కన్యమరియము నుండి పుట్టెను. వంశీ ప్రార్థన. మీ రెక్కల నీడలో కాచి కాపాడినందుకు కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటూ ఈ దివ్య బలి పూజ ద్వారా మీకు వేలాది వందనాలు, వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాము. సర్వశక్తిమంతుడైన ఓ దేవా, ఈనాడు మేము ముఖ్యముగా మా విచారణలో ఉన్న యువతి యువకుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. సాక్షి బిడ్డలుగా జీవించు గొప్ప ఆశీర్వాదాన్ని దయచేయమని అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. నా ఆత్మ మా ప్రభువుని స్తుతింపము, నాలోని ఉన్న సమస్త శక్తులారా దేవుని నామమును సన్నతించండి అని ఆనాడు కీర్తనాకారుడు పలికిన విధముగా ఈనాడు ఈ నీ విశ్వాసులందరూ కూడా ఈ పవిత్ర వచనాలను ధ్యానించుకుంటూ మరి ఈ పరిశుద్ధ దివ్యబలి పూజ ద్వారా మీకు వందనాలు సమర్పిస్తూ ఉండగా వీరిని దీవించమని, మరి రాబో రోజుల్లో కూడా పరిశుద్ధాత్మ అనుగ్రహముతో ఇంకా ఉన్నతమైన జీవితంలో వీరిని నడిపించమని, విశ్వాసమైన జీవితాలుగా మీకు సాక్షి బిడ్డలుగా జీవించండి. ఓ అద్భుత బాలయేసువా, మీ ముందు మోకరించి ప్రార్థన చేసుకుంటున్న ప్రతి ఒక్క భక్తుడిని భక్తురాలిని ఆశీర్వదించమని, ఇప్పటి వరకు మేము వినిపించుకున్న ఈ విన్నపాలు, ఈ విశ్వాసుల హృదయాంతరంలో ఉన్న విన్నపములు, ఉద్దేశములన్నీ కూడా అద్భుత బాలయేసు నామమున ఆశీర్వదించి కాచి కాపాడమని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు. ఇప్పుడు మేము బంగారము సాంబ్రాణి సుగంధములను గాక మా ప్రభు అయిన యేసుక్రీస్తు బలి సూచకములైన ఈ అపద్రాక్షరసం నీకు అర్పించున్నాము. వీటిని పవిత్రమనొచ్చి మమ్ము దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన తేలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత,
పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ ఎచ్చోటన నీ కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకని నీవు ఏర్పాటు చేసిన శాశ్వత రక్షణ ప్రణాళికను నేడు క్రీస్తునందు వెల్లడించితివి. సర్వమానవాళికి అతనిని వెలుగుగా ప్రత్యక్షపరచితివి. మా మధ్య స్వభావమును అతడు ప్రత్యక్షమై మరణమనెరుగని తన మహిమతో మమ్ము క్రొత్త స్వభావం చేశాను. కావున దూతలతో, అధిదూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకీభవించి మీ మహిమా గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడవు, నీ సృష్టి అంతా నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రము నందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఆరాధనా ఆరాధనా జయ ఆరాధనా 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 జయ ఆరాధనా.
ఇది విశ్వాస రహస్యము. జేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానము చాటెదము. మేము మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయా చూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన నీ అపోస్తలులతోనూ, వేద సాక్షులతోనూ, అద్భుత దివ్య బాలయేసుతోనూ, సకల పునీతులతో పాటు మమ్ములను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ సత్యసభను, మీ సేవకుడగు మా 14వ లియో జగద్గురువును, మా ప్రకాష్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున కూడియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. ప్రభువా, ఇక్కడి బాలనగరంలో మా మధ్య నుండి భౌతికంగా దూరమై వారి ఆత్మలను మీ దివ్యస్థానంలో ఉంచుకున్నటువంటి చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ యందు ఈ లోకమున వీడిన వారినందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం ఇచ్చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతోను క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగా.
నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. ఆనాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి, మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శూన్యులకు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువాన్ని కీడుల నుండి మేము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం నుండి పాపం నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని అపోస్తలుతో వసించిన ప్రభు అయిన యేసు, మా పాపములు లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం గ్రహించిన వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం గ్రహించిన వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం గ్రహించిన వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించుడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను ప్రాప్తులను కాను, అయినను స్వస్థత పొందాను. దయచేసి గమనించండి, కథోలిక క్రైస్తవులు ఈశప్రసాదం స్వీకరించండి. మన సరికల ఫాదర్ గారిని, అగస్టిన్ ఫాదర్ గారిని డేట్గా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఫాదర్ గారికి మరొకసారి మన ఫాదర్ గారి తరఫున మనందరి తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ ఫాదర్. అదేవిధంగా మనకి చక్కటి ప్రసంగాన్ని అందించినటువంటి అదే మన డీఎంలో ఉన్నటువంటి మరొక విచారణ పెద్దగా ఒకటి రమేష్ ఫాదర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఫాదర్ గారిని దుష్టాలతో చిరుకాలతో సత్కరం చేస్తూ ఫాదర్ గారికి చేస్తూ అందరూ గట్టిగా సంతకం పెట్టాలి.
అదేవిధంగా గట్టిగా పట్టుకుంది. అదేవిధంగా ఇటీవల కొత్తగా ఏర్పడినటువంటి విచారణ మరి ఈ పండుగ ఇంత గొప్పగా ఘనంగా జరగడానికి చాలా తక్కువ సమయంలోనే మనల్ని ఆధ్యాత్మికంగా సామాజికంగా చాలా ముందుకు నడిపిస్తున్నటువంటి మన వైరా విచారణకర్తలు మాదన్ రాజ్ ఫాదర్ గారికి మన సంఘం తరఫున బయట నుంచి ఇజ్రాయేల్ షామేల్ ఇజ్రాయేల్ అన్న ఒకటే ఇజ్రాయేల్ షామియేల్ రాజు, ఇంటి పేరు అమరపూడి. ఆ బాబుని ఇప్పుడు ఏళ్ళ పాట వేస్తున్నాం. దేవుడి పాట 100 రూపాయలు. పెద్దపల్లి బెనర్జీ గారి పాట 500. పెద్దపల్లి బెనర్జీ గారి పాట 500. ఇంకా పెట్టలరాజు గారి పాట 816. 816. కొమ్మ ప్రసాద్ గారు 1000. కొమ్మ ప్రసాద్ గారు 1000. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎడ్ల జగదీష్ గారు 1516 స్వామి. ఎడ్ల జగదీష్ గారు 1516. ఎడ్ల జగదీష్ 1500. సింగి భవాని 2000. సింగి భవాని 2000 ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. సింగి భవాని గారు కొనుక్కున్నారు 2000కి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ. క్రీస్తుమణి గారి పాట 2100. వాళ్ళ అమ్మమ్మ గారి ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వైరా విచారణ విశ్వాసులారా, మరి ముఖ్యంగా బాలనగర్ చెందినటువంటి ప్రవాసులారా, మీ అందరికీ కూడా అద్భుత బాలయేసు స్వరూప ప్రతిష్ట మహోత్సవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి. బండికి ఇరుసు ఎంత ప్రాధాన్యమో మరి ఈ విచారణ నడిపించటం, ఈ విచారణ అనేటువంటిది కూడా ఒక బండి లాంటిదే. ఈ విచారణను నడిపించేటువంటి మన యొక్క ప్రీతమ గురువర్యులు, మరి అందరికీ ఇష్టమైనటువంటి వారు, ఎంతో చక్కని వాక్యోపదేశాన్ని నీరు తాగినట్లుగానే మనకి ఎంతసేపు విన్నా కూడా బోరు కొట్టదు. అలా అనేక సంవత్సరాలుగా మరి ఫాదర్ గారితో మేమందరం కూడా నడుస్తూ వారి యొక్క వాక్యోపదేశాన్ని, వారి యొక్క పాటలను, వారి యొక్క స్ఫూర్తి ప్రదాత అయినటువంటి ఆ యొక్క జీవితాన్ని మేమందరం కూడా మరి ఇప్పుడున్నటువంటి గురువులు, యువ గురువులు, మన రేమండ్ ఫాదర్ చెప్పినట్టుగా అనేక మంది బాలబాలికలు, యువకులు వాక్యంలో అంతా అదే మనందరి కోసమే. సో యువ గురువులందరూ కూడా మరి ఫాదర్ గారిని మేము ఆదర్శంగా తీసుకుంటాము. చాలా సందర్భాల్లో అందరికి ఇష్టమైనటువంటి గురువులు మన విచారణలో ప్రత్యేకంగా మరి సేవలు అందిస్తూ ఉన్నారు. వారు అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి మరి బాధ్యతలు కూడా గతంలో చేపట్టి ఉన్నారు. ఈరోజు ఈ తరుణాన వారు ఈ వైరా విచారణలో సేవలు అందిస్తూ ఉండడం అనేటువంటిది మనందరికి కూడా మరి అదృష్టం. మనందరం కూడా ధన్యులం. కాబట్టి ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత గొప్పగా మరి కొనసాగించుకోవడానికి, ఒక వేడుకలాగా జరుపుకోవడానికి సహాయ సహకారాలు అందించినటువంటి మన ప్రీతమ విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ మాదన్ రాజు గారికి, మరి గురువుల తరపున, మన కన్యస్త్రీల తరపున, ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదములు, మరి ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి రాజు ఫాదర్కి. టెంటలు అయిపోవాలి ఇంకా గట్టిగా. థ్యాంక్ యూ మీ అందరికీ. చివరి ప్రార్థన కోసం ఒక్క నిమిషం మనము 2 చేతులు జోడించి కళ్ళు మూసుకొని తలలో వంచి ప్రార్థన చేద్దాం. నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయవాడు నిత్య జీవం పొందును, నేను అతనిని అంతిమ దినమున లేపుదును అని ప్రభువును అడుగుచున్నారు. ప్రార్థించుదము. ఓ ప్రేమగల ప్రభువా, నీ అపరిమిత దయను మాపై చూపించి మా యందు నీ స్వస్థత కార్యమును పరిపూర్తి చేయము. మాకు పరిపూర్ణత నొసగము, మమ్ము సంరక్షించుము. అప్పుడు అన్ని విషయముల యందు మేము నీకు ప్రీతి పాత్రలుగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు
పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలను ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మరోసారి మన ఆహ్వానం మేరకు ఇక్కడికి తరలి వచ్చి మన కొరకై దివ్య పూజా బలిని సమర్పించిన ప్రీతమ గురువులందరికీ పేరు పేరున మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. గట్టిగా చెప్పబడదాం. ఈ పండుగ మన బాలానగర్ సంఘ పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులు, యువతీ యువకులు, పెద్దలు, పిన్నలు 1-4 సార్లు మేము మీటింగు ఏర్పాటు చేసుకొని ఎలా చేయాలో వాళ్ళే కొన్ని సలహాలు ఇచ్చే. నేను కొత్త ఈ సంవత్సరమే వచ్చాను. అయినప్పటికీ వారన్నీ భుజాల మీద వేసుకొని నేను చేసిన తక్కువే, చాలా తక్కువ. అదేవిధంగా కమిటీ తరఫున గాజు గోల్ గారు తీసిండ్రా, పొద్దునే తీసిన ఫాదర్లు పొద్దునే వేసారు. సిట్టింగ్ వాళ్ళే కూర్చున్నారు. క్యూ లైన్ లో రండి, అందరికీ ఉంది భోజనం. కూడా సేకరించవలసిందిగా. థ్యాంక్ యూ. చింతపల్లి బెనర్జీ గారు ఒక్కసారి చేతి దగ్గర రావాలి. దయచేసి గమనించాలి, అందరికీ భోజనం ఉంది. వీడియో అమ్మ చెప్పమందిలే కానీ వద్దులే బాధపడుతుంది.